కార్తీక్ అవార్డ్ ఫంక్షన్ సంబరాలు పూర్తి కాగానే శివనారాయణ జోని ఇంటికి తీసుకువెళ్ళి అందరి ముందు నిలబెట్టి కడిగేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో జో తెలివిగా కథనంతా మార్చి చెప్పేస్తుంది. అందరి తన వైపు తిప్పేసుకుంటుంది. ఎలా తిప్పేసుకుంటుంది అన్నది వీడియోలో చూసేద్దాం. జో చేసిన అగ్రిమెంట్ గొడవ గురించి నారాయణ మాటల్లో దశరథ సుమిత్ర తెలుసుకొని షాక్ అవుతారు. జో దొరికేసింది ఇప్పుడు ఎలా అని పారు భయపడుతుండగా అలాగా అబద్ధాలన్నీ అల్లేస్తుంది జో. అయితే అంతా అగ్రిమెంట్ గురించి నిలదీస్తుండగా జో ఒక కథ అప్పటికప్పుడే అల్లేస్తుంది. నేను ఆ రోజు దీపను హాస్పిటల్లో చూడడానికి వెళ్ళినప్పుడు నలుగురిని తీసుకొని వెళ్ళాను బ్లడ్ ఇవ్వడానికి. ఆ సత్యనారాయణ అంకుల్ ఏదో బావ అంటే ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు కానీ అసలు బావ పైన ప్రేమే లేదంటూ అందరికీ చెప్పడం మొదలు పెడుతుంది. దీప ఆపరేషన్కి డబ్బులు కావాలి. దీప ఆపరేషన్కి కూడా డబ్బులు ఇవ్వలేదంట ఆ సత్యనారాయణ అంకుల్. సో దీప ఆపరేషన్కి డబ్బులు కావాలి, బ్లడ్ కావాలి. బావ ఇంటికి వస్తే మనం అన్న మాటల్ని అవమానంగా ఫీల్ అయ్యాడంట. వెళ్ళగానే నన్ను చూసి తాతయ్యని తిట్టాడు. కొన్ని చెప్పలేను కానీ తాతయ్యను గట్టిగానే తిట్టేశాడు. బావ తాతను అన్ని మాటలు అన్న తర్వాత నేను ఊరికే ఎలా ఉంటాను చెప్పండి. అందుకే ఆ కోపంలో ఇచ్చిన డబ్బులకి అగ్రిమెంట్ రాయించుకున్నాను. బావ పౌరుషానికి పోయి నేను ఎంతకైనా సిద్ధమే అన్నాడు అని అన్ని అబద్ధాలు చెప్పేస్తుంది జో. పారు అదంతా చూసి నవ్వుకుంటుంది. అమ్మ మనవరాలా, నీకు ఎక్కడ కారం రాయాలో ఎక్కడ వెన్న రాయాలో బాగానే తెలిసిందే అనుకుంటూ మనసులో సంతోషపడుతుంది. ఇక సుమిత్ర శివనారాయణ రగిలిపోతూ వింటూ ఉంటారు జో చెప్పే అబద్ధాలు అన్నీ. బావ సిద్ధమే అన్నాడు కాబట్టి నేను చెప్పినట్లు వినాల్సిందే, చెప్పినట్లు చేయాల్సిందే అంటుంది జో. బావ కోపంలో నేను ఏదైనా చేస్తాను, అవసరం అయితే రెస్టారెంట్ని నీకు నా వాటా రాసిస్తాను, అంతేకాని ఏది ఫ్రీగా తీసుకోను అని అగ్రిమెంట్ పైన సంతకం చేసి నా చేతిలో పెట్టాడు అని చెప్తుంది జో. బావ నాతో అలా అన్నాడనే నేను వెంటనే ఒక కండిషన్ పెట్టాను. అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే 24 గంటల్లో 10 కోట్లు కట్టాలి అని అగ్రిమెంట్ పెట్టుకున్నాను. దాంతో దశరథన్ నువ్వు చెప్పేదానిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ అంటూ ఏదో చెప్పబోతుండగా సుమిత్ర కోపంగా మీరు దీన్ని ఎందుకు అనుమానిస్తున్నారు? ప్రాణాలు కాపాడినందుక లేక సాయం చేసినందుక అని సుమిత్ర కోపంగా నిలదీస్తుంది దశరథన్ని. మన కూతురు వాళ్ళకి సాయం చేయలేదు సుమిత్ర అంటాడు దశరథన్. వెంటనే పారు అందుకుంటూ పౌరుషానికి పోయి వాడు గొడవ పడితే అయ్యా బాబు అంటూ ఇది బ్రతిమలాడుకోవాలా అంటుంది పారు కోపంగా. దాంతో దశరథన్ మరీ క్షమాపణకి 10 కోట్లేంటి అంటాడు దశరథన్. వెంటనే పారు అది శివనారాయణ మనవరాలు, దాని రేంజ్ అదే శివనారాయణ మనవరా అని అంటుంది. దీని రేంజ్ అలానే ఉంటుంది అని అంటుంది. అసలు అగ్రిమెంట్ విషయం మాకెందుకు చెప్పలేదు అంటుంది సుమిత్ర. అవార్డు ఇచ్చి చేతిలో పెట్టాక సర్ప్రైజ్ చేస్తా అనుకున్నానమ్మా అంటుంది జో. అసలు అగ్రిమెంట్కి అవార్డుకి సంబంధం ఏంటి అంటాడు దశరథన్ అనుమానంగా. వెంటనే శివనారాయణ తనకు అర్థమైనట్లు అంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ రెస్టారెంట్లో కార్తిక్ గాడి షేర్ మనదే అన్నమాట అంటాడు. ఇదంతా ముందే చెప్తే కథ వేరేలా ఉండేది అంటాడు శివనారాయణ. అక్కడ ఆ భార్యాభర్తలకు అవార్డు ఇచ్చి వచ్చాను అంటూ తనకు తానే తిట్టుకుంటాడు. జ్యోత్స్న చేసిన పనిని సమర్థిస్తున్నారా నాన్న అంటాడు దశరథన్. లేదురా, కార్తిక్ గాడిని అనుమానిస్తున్నాను అంటాడు శివనారాయణ. జో అయోమయంలో పడిపోతుంది. అనుమానం ఏం లేదు తాత, ఆ అవార్డు పోతే పోయింది కానీ బావ మాత్రం నేను చెప్పింది చేయాల్సిందే, చెప్పినట్టు వినాల్సిందే. అలా చూస్తూ ఉండు, బావని నీ కాళ్ళ దగ్గర పడేస్తాను తాత అంటుంది జో నమ్మకంగా. దీన్ని ప్రతీకారం అంటారు జ్యోత్స్న అంటాడు దశరథన్ కోపంగా. నేను మాత్రం న్యాయం అంటాను డాడీ అంటుంది జో. బావ కారణంగా మన రెస్టారెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. తను నెంబర్ 1 అయ్యాడు. అన్నీ పక్కన పెడితే తాతను అవమానించాడు. అతనికి తన భార్య ఎంత ముఖ్యమో నాకు నా తాతయ్య కూడా అంతే ముఖ్యం. అందుకే ఫలితం అనుభవిస్తాడు అంటుంది జో. లేదు మనవరాలా, కావాలనే వాడి జుట్టుని నీ చేతిలో పెట్టాడు. ఎందుకంటే వాడు మొదటి నుంచి గెలుస్తూనే ఉన్నాడు. దీపను జైలు నుంచి విడిపించుకోవడం దగ్గర నుంచి ప్రాణాలు కాపాడుకోవడం వరకు చివరికి అవార్డు తీసుకోవడం కూడా తానే గెలిచాడు. జాగ్రత్తగా ఉండు మనవరాలు అని హెచ్చరిస్తాడు శివనారాయణ జోని. వాణ్ణి ఏదో నీ గుప్పట్లో పెట్టుకుంటాను అనుకుంటున్నావు కానీ వాడు ఏదో పెద్ద ప్లాన్తోనే అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇచ్చాడు.
నువ్వు అన్నవన్నీ మాటల్లో కాదు చేతుల్లో చూపించు, అప్పుడు నమ్ముతాను అని హెచ్చరిస్తూ శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు. కార్తీక్తో పెట్టుకోకు జ్యోత్స్న, అది నీకే మంచిది కాదు అంటూ హెచ్చరిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు దశరథన్ కూడా. మరోవైపు సుమిత్ర, అవును జ్యోత్స్న, అసలు ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు, అంతా దేవుడే చూసుకుంటాడు అంటూ కోపంగా జోనే అంటుంది. అదే మాట డాడీకి ఏదన్నా అయితే ఇలానే మాట్లాడతావా మమ్మీ అని నిలదీస్తుంది సుమిత్రని జో. నన్ను తప్పు పట్టడం మానేసి డాడీకి నచ్చచెప్పు అని కోపంగా వెళ్ళిపోతుంది లోపలికి జో. వెంటనే పారు, ముందు నీ కూతురు తరపున నిలబడు సుమిత్ర, ఇకనైనా వెంటనే పారు అంటుంది, ఇకనైనా నీ కూతురు తరపున నిలబడు సుమిత్ర అంటుంది. దాంతో సుమిత్ర మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే పారు అనుకుంటుంది, నువ్వు నీ కూతురు తరపునే ఉంటావు, నీ మౌనమే చెప్తుంది అనుకుంటుంది. అయినా నా మనవరాలు సూపర్ స్కెచ్ వేసింది, ఇక్కడ వాళ్ళని పడగొట్టేసింది, అక్కడ వాళ్ళకి షాక్ ఇచ్చింది, సూపర్ మనవరాల అంటూ సంబరపడుతుంది పారు. కానీ శివనారాయణ అన్నట్లు కార్తీక్ సంతకం పెట్టడానికి కారణం ఏదైనా ఉందా అన్న ఆలోచనలో పడిపోతుంది పారు. ఇక మరోవైపు అవార్డు ముందు పెట్టుకొని సంబరపడుతున్న కార్తీక్ వాళ్ళ ఇంట్లోకి జో ఎంట్రీ ఇచ్చి అగ్రిమెంట్ విషయంలో కార్తీక్తో తాను సంతకం ఎలా పెట్టించుకున్నానో అంతా నిజమే చెప్తుంది. దీప, కాంచన, అనసూయ అంతా అల్లాడిపోతారు. జోని తిట్టుకుంటారు. జో మాత్రం ఇకపైన బావ నా బానిస అనే విషయం చెబుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.